హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మనం పత్తి విత్తనాలు వేసిన తర్వాత పత్తి మనకి 4వ రోజున మొలకలు వచ్చాయి. ఇలా 2 ఆకుల మీద ఉంది. అండ్ మనకి పత్తి విత్తనం వేసేటప్పుడు పత్తి విత్తనంతో పాటుగానే మనకి ఏదైతే సాలుకి మధ్య ఇలా ఈ సాళ్ళ అడ్డతో తోలని నేల ఏదైతే ఉందో ఆ నేల మీద మనకి కలుపు విత్తనాలు కూడా ఉండి ఉంటాయి. సో ఈ పత్తి విత్తనంతో పాటునే మనకి ఈ కలుపు అనేటువంటిది కూడా వస్తుంది. ఎందుకనంటే పత్తి విత్తనాలకి ఏ విధంగా అయితే మాయిశ్చర్ ఏ విధంగా అయితే ఉందో అలానే ఈ మట్టిలో ఉన్నటువంటి గాలికి లేదంటే పైచాలలోంచి నీటికి కొట్టుకొని వచ్చినటువంటి కలుపు విత్తనాలు కూడా మనకి ఈ విధంగా సాలుకి మధ్య అండ్ అలానే మొక్కల మధ్య కూడా ఈ పత్తి విత్తనాలతో పాటునే పత్తి మొక్కల్లాగానే ఈ కలుపు కూడా పెరగడం అనేటువంటిది జరుగుతుంది అగ్రికల్చర్లో. అందుకని ఈ విధంగా ఈ కలుపుని మనం నివారించడం కోసం ఈ సన్న కలుపుని ఏదైతే చిన్నగా ఉందో అప్పుడే ఈ విధంగా ఈ ఎద్దుల గుంటకడ్డ అని అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎక్విప్మెంట్ గుంటకడ్డ అంటారు. ఈ గుంటకడ్డ అనేటువంటిది ఈ విధంగా ఈ సాలుకి మధ్యలో ఈ గుంటకడ్డని తోలాల్సి ఉంటుంది. మనకి సాలుకి మధ్య దూరం 42 అంగుళాలు పెట్టుకున్నాము. ఈ గుంటగడ్డ బ్లేడ్ కనబడుతుంది కదా మీకు, ఆ బ్లేడ్ అనేటువంటిది 40 అంగుళాలు అనేటువంటిది ఉంటుంది. ఎందుకనంటే పూర్తిగా 42 అంగుళాలు పెట్టినప్పుడు మొక్కలు కూడా లేచిపోతాయి కాబట్టి ఆ మధ్యలో పూర్తిగా పట్టడం కోసం 2 అంగుళాలు లేదంటే 1 అంగుళం తగ్గించి 40 అంగుళాల ఆ బ్లేడ్ని ఈ విధంగా సాలుకి మధ్య ఎద్దుల సహాయంతో ఇలా మనం దున్నుతూ ఉంటాము. ఇలా దున్నినప్పుడు ఈ ఏదైతే కలుపు ఉందో మనకి ఈ కలుపు మొక్కలు అన్నీ కూడా వేర్లతో సహా పైకి లేచిపోతాయి అన్నమాట, పీక్కొని వస్తాయి ఆ బ్లేడ్తో పాటు ఈ గుంటకడ్డ వేయటం వల్ల. ఈ విధంగా వేర్లతో సహా పైకి నెట్టివేయబడ్డ ఆ కలుపు మొక్కలు ఈ గాలిపారి ఎండకి పూర్తిగా ఎండిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా చేసే ఈ ప్రాసెస్నే మనకి అగ్రికల్చర్ లాంగ్వేజ్లో ఇంటర్ కల్చర్ యాక్టివిటీస్ అని అంటారు. ఇంటర్ కల్చర్ యాక్టివిటీస్ అని అంటే ఈ విధంగా ఇప్పుడేమో మనకి మొక్క కొద్దిగా ఉంది, చిన్న మొలకే కాబట్టి గుంటకడ్డ అనేటువంటిది వేస్తాం ఫస్ట్గా. అండ్ అలానే పత్తి కూడా మనకి 2 ఆకుల మీద కానీ 2 మనకి బెత్త ఎత్తు అంటే 2 అంగుళాలు 3 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది కాబట్టి ఈ విధంగా గుంటకడ్డ అనేటువంటిది వేయటం వల్ల ఈ విధంగా కలుపు పోవడంతో పాటుగా నేల అనేటువంటిది గుల్లపారడం అనేది కూడా జరుగుతుంది. ఇలా నేల గుల్లపారడం వల్ల మనకి సాయిల్లో కాంపాక్ట్నెస్ అనేటువంటిది తగ్గిపోయి ఈ విధంగా భూమి యొక్క మట్టి ఇలా ఫ్రీగా అవుతుంది. ఇలా అవడంతో పాటుగానే ఈ విధంగా గుల్లబారిన నేలలోకి ఏరియేషన్ అనేటువంటిది కూడా ఫ్రీగా జరుగుతూ ఉంటుంది. మనకి ఏ విధంగా అయితే బ్రీత్ అవసరమో మొక్కకి బ్రీతింగ్ అనేటువంటిది అవసరం. అండ్ అలానే నేల గుల్లపారడం వల్ల లోపలికి ఎయిర్ కూడా వెళ్తుంది. ఆ ఎయిర్ కూడా మనకి మొక్క యొక్క వేరు వ్యవస్థ దృఢంగా పెరగడం కోసం, వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడం కోసం ఈ విధంగా ఏరియేషన్ భూమికి ఇవ్వడం అనేటువంటిది కూడా అవసరం. అందుకనే ఈ విధంగా ఇంటర్ కల్చర్ యాక్టివిటీస్తో కలుపుని వేరేయడంతో పాటుగానే ఈ విధంగా గుల్లపరిచి భూమి లోపలికి ఏరియేషన్ అనేటువంటిది పాస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ యాక్టివిటీ చేయడం వల్ల. అండ్ అలానే ఎక్కడన్నా మనకి మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆ మట్టి గబుక్కున ఆ గుంటగడ్డ తోలేటప్పుడు ఆ మొక్కల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మొక్కల మీద ఆ మట్టి పడ్డప్పుడు ఆ మట్టిలో బూడిపోవడం అనేటువంటిది జరగవచ్చు. ఈ పత్తి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి, వాటిని మనం మనుషుల సహాయంతో జాగ్రత్తగా మట్టిని పక్కకని ఆ మొక్కని పైకి లేపడం అనేటువంటిది చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వేరే విత్తనం కూడా వేసుకోవచ్చు, కానీ మొక్క వేయడం కన్నా కూడా ఉన్న మొక్కని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట అగ్రికల్చర్లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్యలో రోలో ఉన్నటువంటి ఆ కలుపుని ఈ విధంగా ఈ గుంటకడ్డ
అనే ఎక్విప్మెంట్ ద్వారా ఈ విధంగా మనం ఆ కలుపుని వేస్తున్నాము. అదేవిధంగా భూమిని గుల్లపరచడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ అలానే ఈ గుంటగడ్డ అనేటువంటిది మనకి ఈ సాలుకి మధ్య అనేటువంటిది ఈ విధంగా ఉన్న కలుపుని తీసేస్తాము. మొక్కకి మధ్య ఏదన్నా కలుపు కనుక ఉంటే లేబర్ సహాయంతో జాగ్రత్తగా మనం ఆ మొక్క మధ్య ఉన్న కలుపుని కూడా తీసివేయాలి ఖచ్చితంగా. ఈ కలుపు ఉండడం వల్ల మనకి చాలా నష్టాలు ఉన్నాయి. ఈ కలుపు అనేటువంటిది భూమిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని, బలాన్ని పూర్తిగా లాక్కొని మనకి కావాల్సిన మొక్కకి అనేటువంటి ఈ పత్తి మొక్కకి అందనివ్వకుండా చేస్తాయి. అండ్ అలానే ఈ కలుపుని పూర్తిగా నివారించడం వల్ల మనకి మేజర్ క్రాప్గా ఉన్నటువంటి కాటన్, ఈ పత్తి అనేటువంటిది బాగా పెరగడం అనేటువంటిది కూడా జరుగుతుంది. లేదంటే ఉన్న న్యూట్రియంట్స్ మొత్తాన్ని కూడా కలుపు అనేటువంటిది పూర్తిగా తీసేసుకుంటుంది. అండ్ అలానే ఈ కలుపు ఎక్కువగా ఉంటే మనం ఈ ఇంటర్కల్చర్ యాక్టివిటీస్ అనేటువంటివి కూడా చేయలేము. మన పత్తి మొక్క కన్నా కూడా కలుపు ఎక్కువగా పెరిగి ఈ పత్తి మొక్కని అది డామినేట్ చేస్తుంది. అందుకని ఈ విధంగా మనం గుంటగడ్డతో ఈ ఇంటర్కల్చర్ యాక్టివిటీస్ అనేటువంటి ఇంటర్ టిల్లేజ్ అని కూడా అంటారు, ఇంటర్ టిల్లేజ్ యాక్టివిటీస్ అని కూడా అనొచ్చు వీటిని. ఈ ఇంటర్కల్చర్ని ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఎక్కడన్నా మట్టితో ఈ విధంగా కనుక పత్తి మొక్కలు బూడి ఉంటే ఇలా చేతులతో మనం తీసివేయాలి ఆ మట్టిని. ఇలా ఈ గుంటక వేయటం కూడా మనకి రైతుకి ఎకరానికి 700 నుంచి 800 రూపాయలు అనేటువంటిది తీసుకుంటారు గుంటక వేయటానికి. ఇన్కేస్ మనకే ఎద్దులు కనుక ఉంటే మనమైనా సరే ఈ విధంగా తోలుకోవచ్చు. లేదు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కనుక ఈ విధంగా వ్యవసాయం చేయించుకోవాలి అనుకుంటే ఎకరానికి 800 రూపాయలు ఖర్చు అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది గుంటగడ్డ వేసిన తర్వాత మన పత్తి మొక్క బాగానే ఉంది హెల్దీగా. ఈ రిమైనింగ్ ఏదైతే గుంటగడ్డకి తెగి వచ్చినటువంటి కలుపు మొక్కలు పూర్తిగా వడలిపోయి ఉన్నాయి. చూడండి, పూర్తిగా వడిపోయి ఉన్నాయి. ఒక రోజుకి బాగా ఎండ తీసిన రోజు లేదంటే 2 రోజులకి ఏదైతే ఆ కలుపు ఉందో పూర్తిగా అది ఎండిపోతుంది. అండ్ అలానే ఈ గుంటక వేయడం వల్ల కూడా ఎక్కడన్నా మనకి చిన్న గుంతలు ఉన్నా కూడా అవన్నీ కూడా చదునైపోతాయి. గుంతల్లోకి మట్టి వెళ్ళి చదునైపోయి భూమి అనేటువంటిది పూర్తిగా ఫ్లాట్గా అనేటువంటిది వస్తుంది. మన గడప కదా చిన్న గుంటలు, ఆ గుంతలన్నీ కూడా బూడిపోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట ఈ విధంగా గుంటక వేయటం వల్ల. ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్నటువంటి మనం చేస్తున్న యాక్టివిటీ. ఇంకా నెక్స్ట్ యాక్టివిటీ అనేటువంటివి ఫర్దర్ వీడియోస్లో మీకు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.